క్రీస్తు యేసు నామములో మా శుభాభివందనాలు అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. ప్రభు దగ్గర మనమందరము ప్రార్థించవలసిన వారము. దయచేసి వినండి. అంత్యకాలం అనేది మనం అనుభవిస్తున్నాం. మనం జీవించే కాలం అంతా అంత్యకాలమే. రాకడ సమయంలో మన జీవితాలు నిలబడ్డాయి. కొందరు ప్రభు సన్నిధికి వెళ్ళారు. మనము ఈ దినాన్ని సజీవులుగా ఉన్నాము. ఏమైనాను ఎప్పటికైనాను ప్రభు రాకడ తథ్యం. ప్రభు రాకడ అనేది భూమి మీద ఉన్నది. వాక్యం నెరవేర్చబోతున్నది. ఆయన వచ్చుచుండగా రాజ్యం మీద రాజ్యం, మనిషి మీద మనిషి, ప్రభుత్వం మీద ప్రభుత్వాలు, కరువులు, ఎరువులు, ఇబ్బందులు, భూకంపాలు, భరించలేనంత కరువు వచ్చి కన్న బిడ్డలని కోసుకునే రోజులు రాబో దినాలు మనకు ఉన్నాయి. క్రైస్తవుడా, విశ్వాసి ప్రార్థించవలసిన భారం మనందరికీ ఉండండి. ప్రాముఖ్యంగా దేవుని సేవకుడైన నేను ప్రార్థిస్తూ ఉన్న ప్రతి కుటుంబం కొరకై తెల్లవారుజామున ప్రార్థిస్తున్నాను. అందరూ ఆత్మీయంగా ఒక తోటలో నాటబడిన చెట్ల వలె ఉండాలని, యేసు రక్తముతో మరికట్టినటువంటి చెట్లు ఎలా వృద్ధి అవుతాయో మనము మన కుటుంబాలు కూడా అలా వృద్ధి చెందాలని ప్రభు పాదాలు పడుకుంటూ ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి చదువుకుందాము. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవునికి స్తోత్రం. చాలా దివ్యమైన సందేశము. విశ్వాసులకు దేవుడు పిలుపునిస్తున్నాడు. విశ్వాసులకు పిలుపునిస్తున్నాడు. ఆయన ఇచ్చే పిలుపట రాజకీయ నాయకులు ఇచ్చే పిలుపు వంటిది కాదు. రాజకీయ నాయకులు చూడండి, మనం పిలుపు ఇస్తూ ఉంటారు. నేను ఫలానా సమయంలో ఫలానా ప్రాంతంలో నేను మీటింగ్ పెడుతున్నాను రండి అంటే ఎంతోమంది చక్కగా ఆటోలు, ట్రాక్టర్లు, వ్యానులు, కార్లు, మోటార్ సైకిళ్ళు పెట్టుకుని బహిరంగంగా ఆ వ్యక్తిని జేజేలు కొట్టుకుంటూ, సభాస్థలంలో కాలు మోపడానికి స్థలం లేకపోయినా ఇరుకుగా, ఇబ్బందిగా, నొప్పిగా, బాధగా ఉన్నప్పటికీ దాన్ని భరించి ఆ నాయకుడు ఆయన సందేశం ఉండాలి, ఏ వరం ఇస్తాడో, ఏ వాగ్దానం ఇస్తాడో, ఏ ఫలాలు ఇస్తాడో అనుభవించాలి కనుక మనం ఆయన మాట శ్రద్ధగా వినాలని పక్కవారిని కూడా మాట్లాడకుండా పక్కవారు ఆటోమేటిక్గా మనమే నాయకత్వం వహించి వారిని మౌనముల పెడతాం. 5 సంవత్సరాలు ఉంటారు, 6వ సంవత్సరాన్ని మరలా మనం ఎవరైనా 5 సంవత్సరాలు కూడా విలువలేకపోతే, కానీ నా యేసయ్య పిలుపు అలాంటిది కాదు. దేవుని కొరకు జీవించువాడు, దేవుని కొరకు బ్రతికేవాడట దేవుని ఫలములను ఆశిస్తాడు. దేవుని ఫలములను ఆశిస్తాడు. అందుకని దేవుని ఫలములను దేవుడే మనిషికి ఇవ్వడానికి దేవుడు జ్ఞానులను, తెలివిగల వారిని, ఐశ్వర్యవంతులను, గొప్పవారిని, ధనులను పిలవడం లేదు. వారందరినీ సిగ్గుపరచడానికి లోకములో ఉండు వెర్రి వారిని పిలుచుకుంటున్నాడు. ఎవరికి స్తోత్రం. మా చిన్నతనంలో నేను చదువుకునే స్కూల్లో ఒక వెర్రి వాడు వచ్చేవాడు స్కూల్కి. మనిషి చాలా బాగుండేవాడు, ఎన్నగా ఉండేవాడు, చక్కగా ఉండేవాడు. చక్కని నడక, చక్కని డ్రెస్ వేసుకుని, చక్కని హైటు,
మంచి వ్యక్తిత్వం కలిగిన వాడే, కానీ అతనికి ఏం తెలియదంటే మాట తెలియదు. తాను మాట్లాడలేడు, ఎదుటి వారి మాట కూడా అతనికి తెలియదు. కానీ హావభావాలను బట్టి అర్థం చేసుకోగల జ్ఞానాన్ని మాత్రము దేవుడిచ్చాడు. ఏమైతే నేను చదువు కొద్దిగా నేర్చుకుంటాడు కానీ మాతో పాటు ఒకరు కొనసాగించలేకపోయాడు. వెర్రివాడే. దేవుడి పిల్లలు ఈ మధ్యలో అతని గురించి మా యొక్క పూర్వకాల విద్యార్థుల సమ్మేళనంలో మా పూర్వకాల విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా జ్ఞాపకం చేసుకున్నాము అతను ఎక్కడున్నాడు అని. అది చాలా దూర ప్రాంతంలో ఉన్నాడండి. భార్య బిడ్డలతో చక్కగా జీవిస్తున్నాడని మాత్రం తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పిల్లలు వెర్రివాడే, కానీ అతనికి ఏమన్నా తెలుసా? భార్య ఉంది, బిడ్డలున్నారు, కుటుంబం ఉంది, సంసారం ఉంది, గృహం ఉంది, అన్నీ ఉన్నాయి. మేమందరము అతనిని చిన్నగా చూస్తామేమో, ఒకవేళ మేమందరం అతనిని అవమానకరంగా చూస్తామేమో, మేమందరము అతన్ని ఏడగా చూసి ఉండవచ్చు. కానీ దేవుడు అతన్ని ఎలా నిలబెట్టింది? గనుల ఎదుట, ఐశ్వర్యవంతులు ఎదుట, ధనవంతుల ఎదుట, గొప్పవారి ఎదుట వెర్రి వారిని భార్య బిడ్డలతో నిలబెట్టారు. దేవుడు కూడా నీ నుండి సువార్త అందించటానికి, నీ నుండి ఆయన వర్తమానము అందించటానికి జ్ఞానుల యొక్కకు, గొప్పవారి యొక్కకు, గనుల యొక్కకు, ఐశ్వర్యవంతుల యొక్కకు నువ్వు అనుకోవచ్చు, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నేనేం నా బతికేంటి, నేను ఎక్కడ పాడలేదు, ఎక్కడ వాక్యం చెప్పలేదు, ఎక్కడ సాక్షి చెప్పలేదు అనుకోవచ్చు. నేను చాలా అమాయకురాలని, తెగరోని అనుకోవచ్చు. కానీ దేవుడు మనం ఏం చేస్తాడండి? గొప్పవారి దగ్గర నిలబెడతాడట. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని విశ్వాసులకు దేవుడు పిలుస్తున్నాడు. మీలో ఎవరైనా వెర్రివారి వలె ఉన్నారేమో, మీలో ఎవరైనా అజ్ఞానం వలె ఉన్నారేమో, ఆయన పిలుపును అందుకున్నటువంటి అజ్ఞాని, ఆయన పిలుపును అందుకున్నటువంటి ఆ యొక్క ఘనహీనత కలిగిన వాడు దేవుడు కనుల దగ్గర నిలబెడతాడట. ఒక మాట నాకు గుర్తుకొస్తుంది. ఎఫెసీ రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులను ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయములు బట్టి విశ్వసించు మనమందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏం తెలుసుకోవాలండి? నీచులమైన మనము, అజ్ఞానులమైన మనము తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? దేవుడు తన మహిమైశ్వర్యమును మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నీ తండ్రి ఆస్తిలో కూడా నీకు ఇవ్వలేనంత గొప్పది, నీ ఉద్యోగంలో నువ్వు పొందలేనంత గొప్పది, నీ వ్యాపారంలో నువ్వు పొందలేనంత గొప్పది, నువ్వు చేసే జ్ఞానంలో పొందలేని గొప్పతనాన్ని, మహిమైశ్వర్యాన్ని నా దేవుడిని ఇస్తానంటున్నారు, వాగ్దానం చేస్తున్నారు. ఎవరికి? విశ్వాసులకు. ఎవరికంటే విశ్వాసులకు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి దేవుని పిలుపును లోబడిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే రెండవదిగా ఏర్పరచుకుంటాడు. ఏం చేస్తున్నాడండి? ఏర్పరచుకుంటాడు. ఆ ఏర్పాటు చేసుకున్న మనిషిని దేవుడు చాలా ప్రత్యేకింపజేస్తాడు. అలాగే దేవుడిని ప్రత్యేకింప చేసినప్పుడు అంటే నీకు ఎదురయ్యేది ఏంటో తెలుసా? అవమానాలు. ఏంటంటే అవమానాలు ఎదురవుతాయి. ఇప్పుడు దేవుడు తన సంఘములో ఒక వ్యక్తిని ప్రత్యేకపరచినందుకు, ఏర్పరచనందుకంటే ఆ ఏర్పరచినందుకట సంఘము నుండి, సొంత సంఘము నుంచి, సొంత కుటుంబము నుంచి నీకేమొస్తాయంటండి? రాళ్ళ దెబ్బలు, అవమానాలు, అసూయ, ద్వేషం నీ మీద పెరిగిపోతాయట. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడుకున్నాక అందుకని దేవుడు
అలాగే ఏర్పరిచినటువంటి విశ్వాసాలకు కొన్ని ఉపకరణాలు ఇస్తారట. ఎలాంటి ఉపకరణాలు అంటే దైవ చిత్తము నెరవేర్చుకోవటకై ఏర్పరచుకున్న వారి నుండి దేవుడు ఆయన చిత్తాన్ని సంఘముతో వాడుకుంటూ ఉంటాడు. ఆయన చిత్తం ఏమిటి? సంఘంలో ఎవరికైనా యవనస్తులకి ఉద్యోగం ఇవ్వాలనుకున్నాడనుకో, ఆ ఉద్యోగం ఇచ్చే ముందు దేవుడు తన సంఘముతో మాట్లాడతాడు. మీకు అర్థమైంది? దేవుడు ఏదైనా సంఘములో ఉన్న విశ్వాసులకు మేలు చేయాలని ఉద్దేశిస్తే ఆ మేలుకు ముందుగానే సంఘములో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. చాలా మంది అనుకోవచ్చు, నా కోసం కాదులే, నాకంటే తెలివైన ఒక అమ్మాయి ఉంది, ఆ ఉద్యోగం అమ్మాయికి వెళ్ళిపోతుంది అని అనుకుంటాం. ఎందుకంటే నీ బలహీనత నీకు తెలుసు కదా, నీ అజ్ఞానానికి తెలుసు కదా, అందుకని తెలివైన వాళ్ళని ఎంపిక చేసుకుని ఆ అర్థం ఉద్యోగం. కానీ ఆ ఉద్యోగం ఎవరంటే అజ్ఞానిని బలహీనని అనుకుంటారు చూసారా, వాళ్ళకు వస్తాయి. ఆయన ఏర్పరచుకున్న విధానములు, ఆయన సంఘములు నిలబెట్టుకునే విధానములు దేవుడట మాట్లాడుతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, అక్కడ ఏమంటున్నాడు చదువుదాం చూడండి, చాలా మంచి మాట అంటున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఎవరు సిగ్గుపరచడానికి? బలవంతుని ఎవరిని ఏర్పరచుకున్నాడు? బలహీనులు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడా గొప్ప మాట ఉంది. బలహీనతలో మనం ఏం చేయబోతున్నాడైనా బలపరుస్తాడు. నేను చాలా బాగా అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో, నేను బలహీనుడైపోయాను ప్రభువా. ఆర్థికమైన బలహీనత నా జీవితంలో మరీ ఎక్కువగా ఉంది, శారీరక సంబంధమైన బలహీనత నాలో ఎక్కువ ఉన్నాయి. నాకు ఏంటి ప్రభువా, నేను ఏమి చేయదలుచుకున్నామని చాలా కొన్ని గంటలే ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ధన్యవాదాలు. దేవుడు మేలు చేస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకుంటాడు ఎవరిని? సంఘములో ఉన్న బిడ్డలను మేలు చేయడానికి ఏర్పరచుకుంటాడు. అది విశ్వాసులమైన మనం ఏం చేయాలంటే బలపరచాలి. కాబట్టి నువ్వెవరు అంటే బలహీనలో కాదు, బలహీనతలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం చూడండి. నేను ఎప్పుడు బలహీనుడనో, చాలా మాట ఉంచుతారా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను ఎవరిని? ఎందుకో తెలుసా? నువ్వు దేవుని పిలుపును అందుకున్నావు కనుక, నువ్వు దేవుని యొక్క మందిరంలో అభిషేకించబడి ఏర్పరచబడ్డావు కనుక నువ్వు బలహీనుడవని అనుకోవద్దు. నువ్వెవరవి అంటే నువ్వెప్పుడైతే బలహీనులని లేక బలహీనుడు అనుకుంటావో అదే సమయంలో దేవుడు నిన్ను బలవంతుని చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడైనా? క్రీస్తు నిమిత్తము మాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములోను ఎవరికి స్తోత్రం చెప్పండి. ఆ టైం ఏదైనా వస్తే మనం ఎంత చిక్కేస్తాము, ఎంత భయపడిపోతాము. కానీ పౌలు నుండి మనకు ప్రవాసంలో మాట్లాడుతున్నారు. హింసలు వచ్చినా, కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, నిందలు ఏర్పడినా, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి యందు నేను ఎలా ఉంటాయా? సంతోషిస్తాను. దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానము మనకు చూపిస్తూ ఉన్నాడు. మూడవదిగా దేవుడు ఏర్పరచుకోవడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? మూడవది ఏమిటంటే దేవుడు మనలను ఏర్పరచుకోవడంలో ఆయన ఉద్దేశము ఏమిటి అని చూస్తే అక్కడ చూడండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటము, లోకములో నీచులైన వారిని, ధృవీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు, అది ఆయన ఉద్దేశం. దేవుడి ఉద్దేశం ఏమిటంటే ఎన్నికైన వారిని వ్యర్థము చేయటము. ఎవరిని అర్థం చేస్తాడండి? ఎన్నికైన వారిని. ఎందుకో తెలుసా? ఆయన ఏర్పరచుకున్న వాడు ఒకడు ఉన్నాడు. ఇశ్రాయేలు వారికి ఏర్పరచుకున్న వాడు ఒకడు ఉన్నాడు. ఆ ఒక్కడు ఎవడు అంటే దావీదు.
అంతకుముందు ఎన్నికైన వాడు సౌలు ఉన్నాడు. సౌలుని వ్యర్థము చేసేసాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కూడా దేవుడి మాట వినకపోతే, నేను కూడా దేవుడి మాట వినకపోతే మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఏమైపోతాం తెలుసా? వ్యర్థులుగా అయిపోతాం. అలాంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ఉండకుండా ఏం చేస్తున్నాడంటే మనల్ని లోకములో నీచులైన వారి ఎదుటను, తృణీకరింపబడిన వారి ఎదుటను, ఎన్నిక లేని వారి ఎదుటను దేవుడు మనలను ఏర్పరుచుకుంటాడట. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! దేవుడు మనం ఏర్పరుచుకుంటాడు. ఆయన సన్నిధిలో మనమందరము ఎలాంటి వారము అని అంటే, ఆయన మూలముగా మనము క్రీస్తు యేసునందున్నాము. ఎవరి మూలముగా? తండ్రి మూలముగా మనము ఎవరి యందున్నామంటే క్రీస్తు యేసునందున్నాము. ఎందుకు ఉన్నాము అంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ఆ ప్రేమ మనలను ఏం చేసిందంటే నీతిమంతులు చేసింది. ఆ ప్రేమ మనల్ని ఏం చేసిందంటే విమోచింపచేసింది. నాలుగవదిగా మనం ఎవరు అంటే విమోచింపబడిన వారు. ఎవరమంటే విమోచింపబడిన వారు. గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదట ఆత్మానుసారముగా ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు మీరు శరీరానుసారులుగా మరలా పరిపూర్ణ అవుతారా? నీ ప్రారంభం ఏంటి? ఆత్మానుసారం. మరలా నువ్వు శరీరానుసారముగా పరిపూర్ణ అవ్వాలంటే కుదరదు. అలా కుదిరింది అంటే నువ్వు మళ్ళా భ్రష్టులైపోయావు నాకు. భ్రష్టుడిగా నిన్ను చేయడానికి పిలవలేదు. భ్రష్టుడిగా నిన్ను చూడడానికి యేసయ్య నిన్ను అభిషేకం ఏర్పరచుకోలేదు. మరి ఏం చేస్తాడంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే పరిపూర్ణమైన ఆత్మానుసారిగా నువ్వు మిగిలిపోవాలి. ఎలా ఉన్నాడండి? పరిపూర్ణమైన ఆత్మానుసారులుగా మీరు మిగిలిపోవాలి. అప్పుడు దేవుని వలన విమోచించబడిన వారు అవుతాం. చివరిగా 31వ వచనం ముగించుకున్నాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనాయును. దేవునికి స్తోత్రములు. ఎవరి వలన మనం అతిశయింపాలి? నీకున్న డబ్బులు బట్టి కాదు, పలుకుబడిని బట్టి కాదు, నీకున్న వ్యక్తిత్వాన్ని బట్టి కాదు, లేక నీకున్నది ఏదైనా హోదాన్ని బట్టి కాదు. ఎవరిని బట్టి నీవు గర్వించాలంటే యేసును కలిగినందుకు. ఎవరిని కలిగినందుకు? యేసుని కలిగినందుకు గర్విద్దాం. యేసుని అనుభవిస్తున్నందుకు గర్విద్దాం. యేసు క్రీస్తుని గురించి మా జీవితాలను భూమి మీద ప్రకటన చేద్దామండి. అందుకని దేవుడు మనను ఏం చేస్తున్నాడు అంటే 5వ పాయింట్ ఏమిటంటే దేవునిలో మనలను మెచ్చుకుంటున్నాడు. దేవుడు మనం ఏం చేస్తున్నాడండి? మెచ్చుకుంటాడు. నా పిల్లలు ముద్దాడతాడట. మన పిల్లలు ఎంతవరకు ముద్దాడుతామంటే కనీసం 5 లేక 10 సంవత్సరాలు ముద్దాడుతాం. 10 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు మనం ముద్దెట్టుకుంటావా? పెట్టుకోలేదు. కానీ నా యేసయ్య నేను ఎప్పుడు ముదిమిలో ఇప్పుడు అనకండి, ఎప్పుడు మొదలుకొని ఎప్పుడు మొదలుకొని నువ్వు తల్లి గర్భములో పుట్టి పిండముగా ఏర్పరచబడినప్పటి నుంచి ముదిమి వరకు కూడా నిన్ను ముద్దాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మెచ్చుకుంటాడట ఆయన మనల్ని. నా బిడ్డ, నా కొడుకు దేవతను చెప్తాడట. ఎలా చేసా? అరే నా కొడుకు ఎలా ఉంటారు? నమ్మకండి. దూతలతోనూ మహాదూతలు, శరూపులు అంటే ఎవరు తెలుసా? మహాదూతలు. శరూపులు అంటే ఎవరండి? దూతలు వేరు, శరూపులు వేరు. శరూపులు అంటే మాట అర్థం తెలుసా? మహాదూతలు. మరి అతి పరిశుద్ధమైన స్థలంలో దేవుడిని స్తుతిస్తున్నారు. ఎలాగంటే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉన్నారట. వారితో చెప్పినట్టు ఏమో తెలుసా? ఎవరంటా? నా కుమారుడు అని చెప్పి నేను ఏ వయసులో ఉన్నా, నేను ముదిమిలో ఉన్నా, నేను అమరస్తుగా ఉన్నా, నేను బాల్యంలో ఉన్నా, నేను ఎవరినైనా రోగంతో ఉన్నప్పటికీ యేసయ్య ఆ దూతలతోనూ
చెరుపులతోనూ కిరుపులతోనూ సాధిస్తుంటాడు. నన్ను ముద్దాడుతూ. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు మనల్ని ప్రేమ ఉన్నప్పుడే ఉంటారు. కొత్తలో చూడండి, భార్య భర్త కొత్తగా పెళ్ళైనప్పుడు అసలు అందులో కూడా జ్ఞానంగా ఉంటాడు. 6 నెలలు పోయిన తర్వాత 10 గంటల దూరంలో ఉంటారు. ఎందుకంటే ఇది నా జీవితం పట్టిస్తేనే అంటారు. నా ఏ సేవానికి వారంటే నువ్వు రోగిగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా నేను గుర్తాడుతూనే ఉంటాను. అందుకని ప్రభు మనల్ని మెచ్చుకుంటున్నాడు. ఎలా మెచ్చుకుంటాడు అంటే దేవుని ప్రకారం జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన, ఈ 4 లక్షణాలను మనకి ఇస్తారట. ఏమిస్తారండి? జ్ఞానము, పరిశుద్ధత, నీతి, విమోచన. ఈ దినం మనకు అలాగా ప్రభు సన్నిధిలో ఇట్టి ఘనమైన పరిశుద్ధమైన లక్షణాలతో సంఘములో మనం కనబడితే, సంఘం ఎవరో సంఘం నువ్వంటే అసూయపడి, నువ్వంటే ద్వేషం పడి, నువ్వంటే కోపంతో ఉండి, నువ్వంటే రోగముతో ఉండి, నువ్వంటే భరించలేకుండా చూసావా, అలాంటి వ్యక్తి కూడా నీ నుండి ప్రేమ కోరుకుంటాడు. మనుషుల వైపు కాదు చూడవలసింది. ఏమైనా చూడాలండి? అప్పుడప్పుడే వేడైపోయి అప్పుడప్పుడే చల్లారిపోయి జీవితం అనుకోద్దు. ఉంటే నువ్వు వెచ్చగానే ఉండు, ఉంటే చల్లగానే ఉండు, కానీ నువ్వెచ్చగా మాత్రం ఉండకు అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పరిశుద్ధత, విమోచన మనమందరము ఆయన రాకడ వరకు నమ్మకముగా ఉందాము. దేవుడికి ముందు బహుగా దీవించుదాకా ప్రార్థన చేసుకుందాము. తల వంచండి. కృపగల తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాను. మీరు మాతో మాట్లాడారు తండ్రి. జ్ఞానుల ఎదుటను, గొప్పవారి ఎదుటను, అజ్ఞానులైన నీచులైన మిమ్మలను ఎన్నుకుంటాను, పిలుచుకుంటాను, ఏర్పరచుకుంటాను, మహిమైశ్వర్యములను ఇస్తాను అని సెలవిచ్చావు. ఈ ఘనమైన మాటలు మా జీవితంలో నెరవేర్చబడినట్లు మాలో ప్రభు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన దయచేయండి. ఎల్లప్పుడూ మీ జ్ఞానములో తిరుగుటకు, మీ జ్ఞానములో జీవించటకు ప్రభు మా ఎవరిని కృప చూపించండి. ఎల్లప్పుడూ అజ్ఞానులనే కాక జ్ఞానులనే నడుచుకోవచ్చు, పాపులనే కాక పరిశుద్ధుల జీవిస్తూ మీ రాకడ కొరకు ఎదురు చూసే ధన్యత మాత్రమే. వినుచున్న ఈ ప్రజలందరికీ ఈ లేఖనములు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చండి. ఏ వ్యాధి ఉన్నా, ఏ లోపము ఉన్నా, ఏ కళంకం ఉన్నా తీసివేసి పరిశుద్ధపరిచి స్వస్థతనివ్వండి. మీ ఆత్మతోని మమ్మల్ని నడిపించమని వినదాసులు చేసిన ప్రార్థన విన్నపములకు జవాబిచ్చి ప్రతిఫలమిచ్చి మేలు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుని ప్రశస్త నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడైయుండుగాక. యేసుక్రీస్తునే జై. ప్రభు యేసు నామమునకు జై. శివరక్తం సంపూర్ణ విజయము కలుగుగాక. అపవాది క్రియలు అనంత నాశనములుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.